సముద్రం మీద ప్రయాణిస్తున్న ఓడ సముద్ర తుఫానికి కారణంగా ప్రమాదానికి గురి అయింది. అందులోని ప్రయాణికులందరూ మరణించారు. ఒక్కతను మాత్రం దుంగన పట్టుకొని ప్రాణాలని కాపాడుకోగలిగాడు. కాకపోతే ఒక దీవిలోకి వెళ్ళాడు. భయంతో అరిచాడు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, నన్ను ఇక్కడి నుంచి పంపించేసి నాకు సహాయం చేయాలని పెద్ద పెద్దగా ఏ ప్రయోజనం లేదు. చేపలు పట్టుకోవడం, తినడం, అక్కడ కొబ్బరి నీళ్ళు తాగడం, అక్కడ దొరికే ఫలాలను తినడం, అలా కాలం దొలిస్తున్నాడు. ఎలాగోలా ఒక ఇల్లును ఏర్పాటు చేసుకున్నాడు. పళ్ళ కోసం వెళ్ళినప్పుడు తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ తన ఇల్లు కాలిపోతుంది. ఇంకా బోరున విలపించాడు. ఏంటి నాకు ఈ కష్టం, నన్ను ఒంటరిగా పడేసావు, మళ్ళీ ఇదేంటి, నాకు కనీసం గూడు కూడా మిగిల్చవా, ఎంత ఎంత దయనీయ స్థితిలో నన్ను నెట్టివేస్తున్నావు నాయన అని భగవంతుడిని మొరపెట్టుకొని ఏడుస్తున్నాడు. అలా అలసిపోయి అలా నిద్రపోయి అక్కడికి ఒక ఓడ, పెద్ద ఓడ రావడం గమనించాడు. ఇక సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది అన్నాడు. రాత్రి ఇక్కడ నుంచి చాలా పెద్ద మంట వచ్చింది, ప్రమాదంలో ఉన్నారేమో, వాళ్ళు మా సహాయం కోరుతున్నారనే ఉద్దేశంతోనే మేము ఇటుగా వచ్చాము అని చెప్పడం జరిగింది. అలాగా అక్కడి నుంచి అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. మన జీవితాల్లో దేవుణ్ణి వేడుకుంటూ బాధపడతాం, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఇవాళ ఎంతటి కష్టాన్ని నీకు ఇస్తున్నాడంటే అది వేరే మంచికేమో అని మనం అనుకోవాలి. ఆ మంచి జరగాలి అంటే ఒక మంచికి ముందు ఒక చెడు జరుగుతుంది. ఆ చెడు వెళ్ళిపోతేనే ఆ మంచి ఏంటో మనకు తెలుస్తుంది.